హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం రాబోయే ఆషాఢ అమావాస్య రోజున సంభవించే సూర్యగ్రహణం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపిస్తుందా? దీని పట్టువిడుపు సమయాలు ఏమిటి? గర్భిణీ స్త్రీలు ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలా? గ్రహణ సమయం ముగిసిన తర్వాత పూజ గదిని తప్పనిసరిగా శుభ్రం చేయాలా? గ్రహణ సూతక కాల నియమాలు మనకి వర్తిస్తాయా లేదా? ఈ సందేహాలన్నిటికీ సమాధానాలతో కూడిన పూర్తి వివరాలను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మనం అమావాస్య తిథి సమయాల విషయానికి వస్తే, అమావాస్య ప్రారంభం ఆగస్టు 11వ తేదీ రాత్రి 1:41 అంటే తెల్లవారితే ఆగస్టు 12 అమావాస్య తిథి ప్రారంభమవుతుంది. అమావాస్య ముగింపు ఆగస్టు 12వ తేదీ రాత్రంతా ఉండి రాత్రి 11:37 వరకు ఈ తిథి ఉంటుంది. ఈ ఆషాఢ అమావాస్య రోజున విశేషమైన సూర్యగ్రహణం సంభవిస్తుంది. సాధారణంగా అమావాస్య రోజు వచ్చే సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపిస్తేనే మనం ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటాం. మన భారతీయ కాలమానం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12వ తేదీ రాత్రి వేళ ప్రారంభమవుతుంది. గ్రహణం పట్టువిడుపు సమయాలు: పట్టుకాలం ఆగస్టు 12వ తేదీ రాత్రి 9:04, మధ్యకాలం ఆగస్టు 12వ తేదీ రాత్రి 11:16, విడుపు కాలం ఆగస్టు 13వ తేదీ తెల్లవారుజామున 4:25. ఇప్పుడు అందరికీ వచ్చే పెద్ద సందేహం ఏమిటంటే, ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందా? నియమాలు పాటించాలా? ఈ గ్రహణం మన భారత కాలమానం ప్రకారం రాత్రిపూట ఏర్పడుతుంది. రాత్రి సమయంలో సూర్యుడు మన వైపు ఉండడు కాబట్టి ఈ సూర్యగ్రహణం భారతదేశంలో ఎక్కడా కనపడదు. మన దేశంలో గ్రహణం కనిపించినప్పుడు సూతక కాల నియమాలు వర్తించవు. గర్భిణీలు ప్రత్యేక నియమాలు, ఆంక్షలు పాటించనక్కర్లేదు. గుళ్ళు, దేవాలయాలు తలుపులు మూయాల్సిన అవసరం లేదు. ఇంట్లో పూజలు చేయకూడదు అనే పట్టింపులు ఏమీ లేవు. కాబట్టి మనం యథావిధిగా మనం రోజువారీ పనులన్నీ చేసుకోవచ్చు. అమావాస్య రోజు కాబట్టి ప్రశాంతంగా లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకోవచ్చు. గర్భిణీలు సాధారణంగా రోజువారీ తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కానీ ప్రత్యేకంగా ఈ గ్రహణం కోసం గది దాటి బయటకు రాకపోవడం, కదలకుండా పడుకోవడం, ఆహారం తినకపోవడం లాంటివి ఏమీ చేయనవసరం లేదు. చాలామంది గ్రహణం ఉందా, కఠినమైన నియమాలు పాటించాలా అనే సందేహంలో ఉంటారు. మనం ఎలాంటి కఠిన నియమాలు పాటించనక్కర్లేదు. ఎలాగో గ్రహణ సమయం రాత్రి 9:04 నుండి తెల్లవారుజామున 4:25 వరకు. మనం నిద్రపోయే సమయమే కాబట్టి ప్రశాంతంగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవచ్చు. ఒకవేళ మీకు వీలైతే ఆ సమయంలో లలిత సహస్రనామం, అమ్మవారి శ్లోకాలు లేదా విష్ణు సహస్రనామం, గోవిందనామాలు చదువుకుంటే కడుపులో ఉన్న బిడ్డకు శ్రేయస్కరం. సాధారణంగా గ్రహణ సమయంలో కత్తిపీట, సూదులు వాడకూడదు అంటారు. కానీ ఇది రాత్రిపూట కాబట్టి ప్రత్యేక ఆంక్షలు ఏమీ లేకుండా హాయిగా నిద్రపోతే సరిపోతుంది. మనకి గ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ పట్టు స్నానాలు, విడుపు స్నానాలు చేయాల్సిన అవసరం లేదు. అమావాస్య కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి పూజను భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. ఈ రోజున ఇంటికి ఉన్న నరదిష్టి, నరఘోష తొలగిపోవడానికి కొన్ని సులువైన పరిహారాలు చేసుకోవచ్చు. ఇంటికి, పిల్లలకి దిష్టి తీయడం, జాతకంలో గ్రహస్థితి బాగలేని వారు జపాలు లేదా స్తోత్రాలు చదువుకోవడం, ఇంటి గుమ్మానికి లేదా వ్యాపార సంస్థల ముందు కొత్త దిష్టి గుమ్మడికాయను కట్టుకోవడం, బుధవారం సాయంత్రం వేళ ఇంట్లో పూజ మందిరంలో దీపారాధన చేసి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. వీలు కాకపోతే కనీసం దీపం వెలిగించి నమస్కరించుకోండి. అలాగే ఇంటి ప్రధాన గడపకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి అలంకరించి గడపకు ఇరువైపులా దీపాలు వెలిగించడం చాలా శుభప్రదం. గ్రహణం ముగిసింది అని చెప్పి ప్రత్యేకంగా పూజ గదిని శుభ్రం చేయక్కర్లేదు. అయితే ఆగస్టు 13 నుండి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. మరి ఈ శ్రావణ మాసం కోసం పూజ గదిని ఎప్పుడు శుభ్రం చేయాలి అంటే, అమావాస్య లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి అమావాస్య కంటే ఒక రోజు ముందే పూజ గదిని శుభ్రం చేసుకోవడం మంచిది. ఒకవేళ అమావాస్య పట్టింపులు లేవు అనుకునేవారు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. లేదా అమావాస్య పూర్తయ్యాక ఆగస్టు 13వ తేదీన శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా ఇల్లు, పూజ గదిని శుభ్రపరచుకొని దేవుని విగ్రహాలు, పటాలు తోమి సిద్ధం చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలోని పండుగల వివరాలు: ఆగస్టు 14 మొదటి శ్రావణ శుక్రవారం, ఆగస్టు 21 రెండవ శ్రావణ శుక్రవారం వైభవంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం 3వ శుక్రవారం శ్రావణ పౌర్ణమి వస్తుంది. గ్రహణం మనకు కనిపించకపోయినా గ్రహణ సమయం ముగిశాక ఆగస్టు 13వ తేదీన ఉదయం తలస్నానం చేసి పేదవారికి లేదా బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తే విశేషమైన పుణ్యఫలం లభిస్తుంది. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.